హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు రమేష్ సమీర ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు నాకు ఉసిరి జామ్ తినాలనిపించింది ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడే ఉసిరి చెట్టు కూడా ఉంది. ఈ ఉసిరికాయలన్నీ కోసి జామ్ చేసుకుందామని. ఫ్రెండ్స్, కాయలు అయితే బాగానే ఉన్నాయి, అంత ముగ్గలేదు, అంత పచ్చివి కావు, బాగున్నాయి. నేనే కోస్తాను ఫ్రెండ్స్, చూడండి. కాయలన్నిటినీ ఫస్ట్ వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్, బాగా వాటర్తో. ఫ్రెండ్స్, ఈ కాయల్ని కడిగాక చూస్తుంటే జామ్ చేసే కంటే ముందే తినేయాలనిపించింది నాకు. కానీ మీకు వీడియో చేసి చూపించాలి కాబట్టి వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టేసి ఉసిరికాయలు పంచదార వేసి దాన్ని బాగా వేస్తూ ఉంటే అవి పాకానికి వస్తూ ఉంటుంది. పంచదారలో ఉసిరికాయలు అనేవి బాగా వేగుతూ అలాగే సిమ్లోనే ఉంచండి, హైలో పెట్టద్దు. హైలో పెడితే మాడిపోతుంది అంటారు కదా, సిమ్లోనే పెట్టు. అదిగో అలా తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. కొలత ఏంటంటే, ఇప్పుడు 1 కప్పు ఉసిరి తీసుకున్నారనుకోండి, 2 కప్పులు పంచదార వేసుకోండి, సరిపోతుంది. నేనైతే అలాగే చేశాను. నేను తీసుకుంది చాలా తక్కువ ఫ్రెండ్స్, మీకు చేసి చూపించడానికి కాబట్టి చాలా తక్కువ ఉసిరికాయలు తీసుకున్నాను. కొంచెమే పంచదార వేసుకుని తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నప్పుడు అది ఇంకా కొంచెం ఎక్కువగా పాకం తయారవుతుంది కదా, ఉసిరి తినేటప్పుడు బాగుంటుంది. అలా వేయించుతూ ఉండండి ఫ్రెండ్స్. వేయించాక మీకు లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, బ్రౌన్ కలర్గా చేంజ్ అవుతుంటుంది లైట్గా. తర్వాత ఇంకొంచెం ఒక 10 మినిట్స్ అలా ఆగిన తర్వాత పూర్తిగా కలర్ చేంజ్ అవ్వడం మీరు చూస్తుంటారు. మీకు పంచదార సరిపోలేదు అనుకుంటే మీరు కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. నేను ఇలా ఫ్రెండ్స్ చూడండి, మెల్లమెల్లగా ఒక 15 మినిట్స్కి కలర్ చేంజ్ ఇలా అయింది. తర్వాత ఒక 20-25 మినిట్స్కి పూర్తిగా పాకం లాగా మారి ఉసిరికాయలన్నీ జామ్ లాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇలానే ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరి ఇంటి దగ్గరైనా ఉసిరి చెట్లు ఉంటే ఇలాగే చేసుకోండి, బాగుంటుంది. మరీ ఎక్కువ తినకండి, జలుబు చేస్తుందేమో. మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ రెసిపీ. నేను ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న సమయంలో చిన్న టిప్స్ అన్ని ఫాలో అవుతుంటాను. ఇంకా నాకేమైనా తెలిసినవి ఉంటే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ఉసిరి జామ్ వ్లాగ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.